హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న నోట్స్ ఉంటాయి కదండీ! అంటే రూ. 10 కానీ, రూ. 20 కానీ, రూ. 50 కానీ వీటితో ఒక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియా అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ ఛాలెంజింగ్ వలన ఈజీగా 3 నెలల్లో అంటే 100 రోజులలో మనం 2 గ్రాముల గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే గోల్డ్ సేవింగ్స్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. కాకపోతే ముందు ఫస్ట్ వారం కొంచెం కష్టంగా ఉండొచ్చు మనీ సేవింగ్ చేయడానికి. తర్వాత నుంచి కనుక ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది ప్రతిరోజు కనుక గోల్డ్ కోసము అనేసి తీయగలిగితే ఖచ్చితంగా 2 గ్రాములు గోల్డ్ అయితే 100 రోజుల్లో కొనుక్కోవచ్చండి. మరి ఆ ఐడియా ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ నచ్చుతున్నాయి, ఐడియాస్ బాగుంటున్నాయి, మనీ సేవింగ్ కంటెంట్ బాగుంది అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక ఈ 2025 సంవత్సరంలో 100 రోజులలో గోల్డ్ కొనాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏ విధంగా సేవ్ చేసుకుంటే మనం 100 రోజులలో 2 గ్రాములు గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనేది చూద్దామండి. మన టార్గెట్ 100 డేస్ అండి, అంటే 100 రోజులు. అలానే మనం గోల్డ్ తీసుకోవడానికి మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అయితే ట్రై చేస్తున్నాం కదా, లేదా మనీ సేవింగ్ ఐడియాస్ అనుకోవచ్చు. ఇది ట్రై చేస్తూ ఉన్నాం కదా గోల్డ్ సేవింగ్స్ కోసము. గోల్డ్ కోసము ఇలాంటి చిన్న చిన్న మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ లాంటివి ట్రై చేస్తే కనుక మనము సవర అనుకున్నప్పుడు, గోల్డ్ కొనాలని అనుకున్నప్పుడు కనీసం ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ వలన 4 గ్రాములు, సవర్లో సగం, అర సవర లేదా కనీసం పావు సవర 2 గ్రాములైనా సరే గోల్డ్ అయితే తీసుకోవచ్చండి. మనమైతే ఖచ్చితంగా 100 డేస్లోనే తీసుకోవాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి రూ. 10తో, రూ. 20తో, రూ. 50తో మనీ సేవింగ్ ఐడియా అండి. మనకి మొత్తం 100 రోజులు, ఇంచుమించు 3 నెలలండి. ఇంకా లెక్క చెప్పాలి అంటే 12 వారాలు. నెల నెల మనీ సేవ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఎంత మనీ తీయాలి, వారం వారం పేమెంట్ వచ్చేవాళ్ళు ఎంత మనీ గోల్డ్ కోసం తీయాలి, అలానే ప్రతిరోజు సేవింగ్ ఛాలెంజింగ్ ఎంత చేస్తాము అనుకున్నప్పుడు ఎంత మనీని ప్రతిరోజు మనం అనుకున్నటువంటి హుండీలో కానీ డబ్బాలో కానీ వెయ్యాలో ఇప్పుడైతే చూసేద్దాము. ముందైతే మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చూద్దామండి. ప్రతిరోజు కూడా గోల్డ్ కోసం ఎంత అమౌంట్ అనేది వెయ్యాలి అని చెప్పేసి అనుకుని ప్రతిరోజు కూడా గోల్డ్ కోసం ఒక బాక్స్లో ఈ అమౌంట్ అయితే వేయడానికి ట్రై చేయండి. మనందరికీ తెలిసిందే నెలకి 30 రోజులు కదండి. ఈ 30 రోజుల్ని కూడా 1 నుంచి 10 రోజులుగాను, 10 నుంచి 20 రోజులుగాను, 20 నుంచి 30 రోజులుగాను వేసుకోవాల్సి ఉంటుంది. 30 రోజులు కాబట్టి 3 భాగాలుగా విభజించాము అనుకుందామండి. ఫస్ట్ అంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా మనకి డబ్బులు వస్తాయి కాబట్టి, అంటే శాలరీ పడే వాళ్ళకి మనీ అయితే కొంచెం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చేతిలో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్, అంటే రూ. 50 అనేది ఈ 10వ తారీఖు లోపల కనుక మనం పెట్టుకున్నట్లయితే మనము రూ. 10 నోట్ సేవింగ్ అనేది లాస్ట్ 10 రోజుల్లో కనుక పెట్టుకున్నట్లయితే ఈ సేవింగ్ అనేది కొంచెం ఈజీగా చేసుకోవచ్చండి. లేదు రూ. 50ది 3వ 10 రోజుల్లో పెట్టుకుంటాము అంటే ఈజీగా అలా కూడా ట్రై చేయొచ్చండి. కాకపోతే నెల శాలరీ తీసుకునే వాళ్ళకి లాస్ట్ 10 రోజులు కూడా కొంచెం మనీ పరంగా ఇబ్బంది ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ముందు, అంటే ఫస్ట్ 10 రోజులు కూడా ఈ ఛాలెంజింగ్ అనేది ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో ముందైతే 50 రూపీస్ అనేది రాస్తున్నానండి. ప్రతిరోజు 50 వేస్తామండి. రెండో రోజు వచ్చేసి 50కి 50 100, మూడో రోజు వచ్చేసి 50కి 100, అంటే 50 50 పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. నాలుగవ రోజు 200,
ఐదవ రోజు 250, ఇట్లా 10వ రోజు వచ్చేసరికి మనకి 500 అయితే పడుతుందండి. అప్పుడు మనకి దీన్ని కనుక ప్లస్ చేసినట్లయితే ఈ 10 రోజులకు గాను మనకి 3300 అయితే అవుతుంది. అలానే 10వ రోజు నుంచి 20వ రోజు వరకు 20 రూపాయలండి. 20, 40, మళ్ళీ 40కి 20 కలుపుకుంటూ 20, 20 పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. 20, 40, 60, 80 ఇట్లాగా లాస్ట్ మనకి 20వ రోజు 200 రూపాయలు అయితే పడతాయి. అప్పుడు మనకి ఈ మొత్తం టోటల్ ప్లస్ చేస్తే 1110 రూపాయలు అయితే అవుతాయండి. ఇక్కడ నేను కంగారులో 110 రూపాయలు రాసినట్టున్నాను. 11,010 రూపాయలు అయితే పడతాయి. ఇక తరువాత అంటే 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కేవలం 10 రూపాయలు మాత్రమే సేవ్ చేయాలి. అంటే 20వ తారీఖున మనం 200 వేసేస్తాం కదా, 21న వచ్చేసి 10 రూపాయలు వేయాలన్నమాట. మళ్ళీ 22న 20, ఇలా 10, 10 పెంచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి 550 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందో ఒకసారి అయితే చూసేద్దామండి. అంటే మనం 30 రోజులకి ఫస్ట్ 10 రోజులు 50 రూపాయల కింద పెంచుకుంటూ వెళ్ళి 50 రూపాయలకి 50 రూపాయలని పెంచుకుంటూ వెళ్ళి సేవింగ్ చేసాము. తరువాత 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా 20 రూపాయలని 20 రూపాయలు పెంచుకుంటూ కూడా సేవింగ్ చేసాము. 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 10 రూపాయలని పెంచుకుంటూ వెళ్ళి అక్కడ కూడా సేవింగ్ చేసామండి. మొత్తం మనకి 3 కలిపితే ఒక్క నెలకి 4950 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. ఒకవేళ డైలీ సేవ్ చేయలేని వాళ్ళు నెల ఆదాయంలో 4950 రూపాయలు కనుక మీరు తీసినట్లయితే మీరు 3 నెలల్లో 2 గ్రాముల గోల్డ్ అయితే తీసుకోవచ్చండి. అలాగే రోజు 100 రోజులు కంప్లీట్గా టార్గెట్గా పెట్టుకుని 100 రోజులు సేవింగ్ కనుక కంప్లీట్ అయినట్లయితే మనకి టోటల్ వచ్చేసి 14,850 రూపాయలు అవుతాయి. ప్రజెంట్ ఈరోజు నేను ఈ వీడియో చేసే టైంకి గోల్డ్ రేట్ వచ్చేసి 7,100 రూపాయలుగా ఉందండి. ఇదే రేటు కంటిన్యూ కనుక అయితే అంటే 7,100 లేదా 7,200 ఇట్లా కనుక పెరిగినట్లయితే మనము 3 నెలల తర్వాత 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. ఏదైనా సరే మనము ఒక టార్గెట్ రూపంలో ఒక గోల్ రూపంలో అనుకున్నప్పుడు కంప్లీట్గా ఆ టార్గెట్ని మనం సాధించేంత వరకు కూడా కష్టపడాల్సి ఉంటుందండి. అది ఏదైనా సరేనండి, అది చదువులో కావచ్చు, మనీ సేవింగ్లో కావచ్చు, మన ఇంటి పనుల్లో కావచ్చు. అలా అనుకున్నప్పుడు మొత్తం సేవ్ చేయలేకపోయినా కనీసం అందులో సగమైనా సేవ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అండి. ఇక నా బ్యాంగిల్ అయితే నాన్న తీసుకొచ్చారండి. ఆల్రెడీ మీకు నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదా, నాన్న నాకు పండక్కి డబ్బులు తీసుకొచ్చారు 20,000 అని చెప్పేసి. వచ్చేటప్పుడు బ్యాంగిల్ కూడా తీసుకొచ్చారండి. ఆల్రెడీ ఇది పూజ చేయించేసి తీసుకొచ్చినట్టున్నారు. పసుపు కుంకుమలు ఉన్నాయి. దీనిని నాన్న ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? ఒక బాక్స్లోని జాకెట్ ముక్కలు పెట్టి జాకెట్ ముక్కల లోపల ఈ బ్యాంగిల్ పెట్టి తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ 2024లో నేను ఏమైనా గోల్డ్ కొన్నాను అంటే అది ఇదేనండి. అంటే అక్షయ తృతీయకి 10 గ్రాములు తీసుకున్నాను, దీపావళికి 10 గ్రాములు తీసుకున్నాను, వరలక్ష్మి వ్రతానికి కానీ, దసరాలో కానీ, ధన్తేరస్కి కానీ, పుట్టినరోజులకు కానీ, పెళ్లి రోజులకు కానీ బంగారం అయితే ఇంకేమీ కొనలేదండి. నేను లాస్ట్ ఇయర్ మొత్తం 20 గ్రాముల గోల్డ్ మాత్రమే తీసుకున్నాను. నాకు చీటీ ఒకటి అయిపోవడంతో ఇంకొంత మనీ అయితే వచ్చింది. ఆ మనీకి ఇంకొంత మనీని మా బావ అయితే యాడ్ చేశారండి. యాడ్ చేసి ఇంకొక 20 గ్రాముల బిస్కెట్ ముక్క అయితే తీసుకున్నాను. మొత్తం 40 గ్రాముల ప్యూర్ గోల్డ్ అంటే 40 గ్రాముల 24 క్యారెట్ల బంగారం అయితే మేము రాము గారికి ఈ గోల్డ్ బ్యాంగిల్ చేయమని చెప్పేసి ఇచ్చాము. కార్తీక మాసంలో ఇచ్చానండి. ఇది నాకు ధనుర్మాసం అయ్యేటప్పటికి వచ్చేసింది. కాకపోతే నాన్న తీసుకురావడం లేట్ అయ్యింది. ఇప్పుడు కూడా నేను తీసుకురావద్దనే చెప్పానండి. ఎలాగా మేము పండగకు ఊరు వస్తాం కదా, అప్పుడు వేసుకుంటాను అని చెప్పేసి అన్నాను. కానీ నాన్న తీసుకొచ్చేసారండి. ఆల్రెడీ పూజ కూడా చేయించేశారు. అందుకే దీని నిండా పసుపు కుంకాలు అయితే ఉన్నాయి. ఈ బ్యాంగిల్ 2018 నుంచి చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నానండి. కాకపోతే నేను అనుకున్న మోడల్కి ఈ పక్కన పూసలు లేవు. ఇది రాము గారు అయితే పెట్టారండి. ఒట్టి బ్యాంగిల్ అయితే ఎందుకో నిండుగా లేదు, పక్కన పూసలు పెడతాను అని చెప్పేసి ఆల్రెడీ నాకు ఫోన్లో చెప్పారు. అందుకని ఈ పక్కన ఈ పూసలు అయితే పెట్టారండి. దీని టోటల్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ అండి. మనం ఇచ్చింది 24 క్యారెట్స్ గోల్డ్ ముక్కలు కాబట్టి ఇది 24 క్యారెట్ల బంగారమే కాబట్టి కొంచెం
22కి చేసేటప్పటికి ఎక్కువే వస్తుందండి. అంటే రాగది కలుస్తుంది కదా! దీనికి మొత్తం ఎంత అయ్యింది ఏంటి అనేది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదొచ్చేసి స్క్రూ మోడల్ అండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.